అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈ మధ్య వార్తల్లో తరచుగా ఆడవాళ్లలో హింసా ప్రవృత్తి పెరిగిందని చెప్పి కొన్ని ఇన్సిడెంట్లను చూపిస్తూ మాట్లాడటం వింటున్నాం. కొన్ని చోట్ల భార్యలు భర్తలను రకరకాలుగా చంపుతూ ఉంటే, ఇంకొన్ని చోట్ల తన ప్రేమికులను లేకపోతే కుటుంబ సభ్యులను వివిధ రకాలుగా ఆడవాళ్లే చంపడము చంపించడము తరచుగా వింటూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని మీద మనం ఒక వీడియో చేస్తే బాగుంటుందని కొంతమంది అడుగుతున్నారు. దానివల్ల ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడ మగ అనే భేదం లేకుండా పని సంస్కృతి పెరిగినందువల్ల మనం ఆడవాళ్లే కొన్ని పనులు చేయకూడదు, మగవాళ్ళు కొన్ని పనులు చేయకూడదు అనే విభజన రేఖ స్పష్టంగా కరిగిపోతుంది. అది దాదాపుగా చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. అంటే టౌన్లోనో ఉద్యోగాలు చేసుకుంటూనో బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇది స్పష్టంగా అర్థమైంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇంకా అలాగే కొంత పురాతన పద్ధతుల్ని మనం అనుసరిస్తున్నాం. ఆడవాళ్ళు ఇది చేయాలి, మగవాళ్ళు ఇది మాత్రమే చేయాలి అనేది. మేబీ ఇంకొంత టైం పడుతుంది అక్కడ కూడా చేంజ్ రావడానికి, బట్ తప్పకుండా వస్తుంది. ఇంకొకటి, పనిచేసే విధానంలో భేదాభిప్రాయం లేనప్పుడు, లేదా సంపాదనలో కానీ ఆర్థికపరమైన విధానాల్లో కానీ భేదాభిప్రాయం లేనప్పుడు మరి హింసలో ఎందుకు భేదాభిప్రాయం వస్తుంది? దట్ మీన్స్ హింసలో ఎందుకు విభజించి చూడాలి అనేదే ఇక్కడ ప్రశ్న. మొట్టమొదటగా మనం హింసని హింసలాగే చూస్తే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మేబీ మనం గడిచిన కొన్ని దశాబ్దాలుగా మగవాళ్ళ హింసని చూస్తూ వార్తలు వింటూ అలవాటు పడిన మనకి ఇప్పుడు రీసెంట్గా ఆడవాళ్ళ హింసను చూడటం కొంచెం కొత్తగా ఉంది, కొత్తగా అనిపిస్తుంది. అందువల్లే టీవీల్లో చర్చలు కానీ వార్తాంశాలు కానీ జనాలను ఆకర్షించడానికి ఆడవాళ్ళలో హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది, ఇది చాలా ప్రమాదకరం, ఇది సంస్కృతి వినాశనానికి దారితీస్తుంది అని వార్తల్ని వండి వారుస్తున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ విలువలు ఏ సంస్కృతి మగవాళ్ళు మాత్రమే హింస చేయాలని లేదు కదా. ఇక్కడ హింసే, మగవాడు చేసినా ఆడవాళ్ళు చేసినా హింసే. కాకపోతే మనం మగవాళ్ళ హింసను మాత్రమే వింటూ పెరిగాం, చూస్తూ పెరిగాం కాబట్టి ఇప్పుడు కొంతకాలం ఇది కొత్తగా అనిపించవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది అలవాటుగా మారిపోతుంది తప్పకుండా. అప్పుడు ఈ వార్తలను విశ్లేషించే విధానం కూడా తప్పకుండా మారుతుంది. కాకపోతే ఇక్కడ ఆడవాళ్ళ హింసా ప్రవృత్తి పెరగడం వల్ల సంస్కృతి నాశనం అయిపోతుంది, విలువలు నశించిపోతున్నాయి అనే వాదన వినటానికి బాగానే ఉన్నా ఇది పూర్తిగా తప్పనే అనిపిస్తుంది. ఎందుకంటే హింస ఎక్కడైనా హింసే. అది మగవాడు చేస్తే సంస్కృతి నాశనం అవ్వకుండా ఉంటుందా? ఆడవాళ్ళు చేస్తే సంస్కృతి నాశనం అవటానికి? సో ఈ వాదనే తప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన హిందూ సంస్కృతిలో స్త్రీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. స్త్రీ చేతిలోనే కుటుంబం ఎలా పెరగాలి, పిల్లలు ఎలా పెరగాలి అనేది స్త్రీ చేత నిర్ణయించబడుతుంది అనే భావనలో ఉన్నాం కాబట్టి ఈ వాదన కొంతవరకు సమర్థించుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్త్రీ పురుషుల బాధ్యత సమానంగా ఉంటుంది పిల్లల్ని పెంచే విధానంలో కూడా. సో ఇక్కడ స్త్రీ తప్పు చేసినందువల్ల సంస్కృతి నాశనం అవుతుంది, మగాడు తప్పు చేస్తే సంస్కృతి నాశనం అవ్వదు అనే భావన చెరిగిపోతుంది కొద్ది కాలానికి. సో ఇక్కడ మనం కోరుకోవాల్సింది హింసను హింసలాగే చూడాలి. అది మగవాడు చేసినా ఆడది చేసినా హింసించే వాళ్ళని కానీ లేకపోతే ఇలాంటి తరహా నేరాలకు పాల్పడే వాళ్ళని కానీ త్వరగా శిక్షించాలి అని కోరుకుంటే బాగుంటుంది. ఎందుకంటే త్వరితగతిన శిక్షలు పూర్తయితే రెండో వాళ్ళు చేయడానికి భయపడతారు. ఇండియాలో నేర సంస్కృతి కానీ తప్పులు కానీ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అంటే శిక్ష పడటానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక్కొక్క కేసు కంప్లీట్ అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు కూడా పడుతుంది. కొన్ని చిన్న కేసులు కానీ పెద్ద కేసులు కానీ పరిష్కారం అవటానికి. దీన్ని ఆసరాగా తీసుకొని నేరగాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. ఇందులో నేరగాళ్ళు అంటంలో ఇందులో ఆడ మగ తేడా ఏం లేదు కదా. రాజ్యాంగంలో మనకి నేర ప్రవృత్తిని నిర్వచించారు, కానీ ఇందులో ఆడ మగ అని ఎక్కడ కొన్ని చోట్ల నిర్వచించవచ్చు, కానీ హింసా ప్రవృత్తిలో ఎక్కడా ఉండదు చర్మంగా. సో మనం కోరుకోవాల్సింది హింసని తగ్గించడానికి, ఇందులో హింసకు పాల్పడే వాళ్ళని త్వరగా శిక్ష పడేలాగా చేయగలిగితే ఈ హింస అనేది తగ్గుతుంది.
ఆ విధంగా మనం కృషి చేస్తే బాగుంటుంది. కానీ ఇందులో మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు అనే విభజన రేఖే అనవసరం అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ చేయండి ప్లీజ్.